ముత్తెమంత వానత్తే ఇల్లంతా బురద బురదైతుంది. ఈగలాల్తా అంటే పిండేసిన బట్టలు ఆరక వాసన వస్తా అంటది. తడి తడి ఉంటే అందరికీ శీదరైతుంటది. ముక్క ముక్క వాసన వస్తా అంటే ఇక బట్టలైతే ఎటు మనసుకు పట్టదు. వానకే గిట్లుంటే వరదలల్లా ఇల్లంతా మునిగిపోయి గచ్చంతా అండు బురద తేలితే ఎట్లుంటుందో అల్లా. దాన్ని అడిగేటందుకు ఎన్నొద్దులు పడుతుంది. ఏం కథ, ఎంత ఓపుకుండాలో అల్లా. కానీ ఆంధ్ర సర్కార్ మాత్రం చిన్న బురదన్నది కనబడకుండా, చెత్త అన్నది వేరకపోకుండా వరదలొచ్చిన వాడలను, ఇండ్లను, దుకాణాలను ఎట్లా సాఫ్ చేపిస్తుందో చూడుర్రి. బాబు సారు ఓ దిక్కు వరద బాధితులను మందలిచ్చేందుకు ఇరుక్కుంటేనే ఇంకో దిక్కు వరద తగ్గిన వాడకట్టల చెత్త అంతా సాఫ్ చేపిస్తుండు. తొట్టతోలుసూరి వరద బాధితుల ఇండ్లు, దుకాణాలు సాఫ్ చేయనికి ఫైర్ ఇంజన్లను వాడుతున్నారు. ఫైర్ ఇంజన్ వచ్చి నీళ్లు కొడుతుంటే చికెన్ దుకాణంలో ఉన్న బురద అయితే దెబ్బకే పోతుంది. మంచిగా సాఫ్ సాఫ్ అయిపోయింది ఇట్లా. ఇక ఇండ్లు, దుకాణాలల్లో గోడలకు పట్టిన బురదను, గచ్చును ఫైర్ ఇంజన్ వాళ్ళు పోయి కడుగుతున్నారు. ఇంకో దిక్కు మున్సిపల్ సఫాయి కార్మికులను సపరేట్ గా బస్సుల ధరలిచ్చి ఇట్లా వాడకట్టులో చెత్త కనబడకుండా ఊడిపిస్తున్నది సర్కారు. ఎక్కడెక్కడ నుంచో మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి వేరే ఊర్లో నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేయించి ఒక మహానగరంగా తీర్చిదిద్దుతున్నారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. ఈ సెంట్రల్ నియోజకవర్గం తరపున ఒక సాధారణ మహిళగా, వరద బాధితురాలిగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. ఏడి కాడ రొచ్చు రొచ్చు కనబడకుండా మంచిగా కడిగి సాపు చేపిస్తున్నారు విజయవాడ వాడకట్టులన్నీ. ఇంకో దిక్కు వరదొచ్చిన వాళ్లకు ఆసరేతందుకు కూరగాయలు, బియ్యము, పప్పులు, ఉప్పులు అన్ని కవర్లల్లో చదిరి బాధితులకు పంచుతుర్రు ఇట్లా. ఓ దిక్కు సాపు చేసుకుంటేనే ఇంకా వరద దగ్గర ఏరియాలకు పోయి జనాలను పడవలల్లో తీసుకొని వస్తుర్రు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. ఇక ఈ తీర్ల వరద బాధితులను ఆదుకునేందుకు ఆరాట పడుకుంటేనే బురదను కూడా దీపిచ్చి బుగులు కొద్దిగా తీరుస్తున్న సర్కారు అని అనుకోవచ్చిండ్రు.